హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదా, ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, వాళ్ళ కోసం మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ టైంలో ఇస్తారు. ఇందులోకి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా క్రీమీ పాలున్న ఒక ప్యాకెట్ పాలు తీసుకొని ఇందులోకి ఒక బౌల్లోకి వేసుకుందాం. నేనైతే ఆల్రెడీ గేదె పాలు వేసుకున్నానండి. ఈ పాలు పొంగొచ్చేలోపు వెనీలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. మీరు ఇది చిక్కగా అయినా చేసుకోవచ్చు, లేదా పలుచగా అయినా చేసుకోవచ్చు. నేను మధ్యస్థంగా చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఈ పౌడర్ని పాలతో కానీ వాటర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. నేనైతే వాటర్తో కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకొని ఉండలేమి కట్టకుండా దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టిన తర్వాత ఈలోపు పాలు ఒక పొంగు వస్తున్నాయి కదా, పాలు బాగా పొంగొచ్చేదాకా మనం ఉంచుకొని ఈ పాలు బాగా పొంగొచ్చిన తర్వాత నేనైతే ఇందులోకి షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎక్కువైతే అవసరం పట్టదు, ఒక గెంటెడు షుగర్ అయితే సరిపోతుంది. అదే స్పూన్స్ లెక్క అయితే 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ మనకి చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు షుగర్ వేసి ఇలా పొంగొచ్చిన తర్వాత పాలన్నింటినీ కలుపుకున్నాక మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి కలుపుకొని, ఎందుకంటే అడుగు ఏమి కట్టకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వేయంగానే ఇలా మొత్తం అంతా గరిటతో కలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఇది ఉండకట్టుకోకుండా ఉండడానికి ఇలా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే ఈలోపు షుగర్ కూడా కరిగిపోతుంది, మనకి ఇది కొంచెం క్రీమీ టెక్చర్ వస్తుందన్నమాట. ఇలా అంతా కరిగి ఒక పొంగు వచ్చేదాకా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని చూడండి, క్రీమీ టెక్చర్ వచ్చినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కిందకి దించేసుకొని పైన మేగడ కట్టుకోకుండా ఫ్యాన్ కింద కానీ విడిగా కానీ ఆరబెట్టుకుంటూ కంటిన్యూస్గా చల్లారిపోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇందులోకి తీయటి పల్లె వేసుకోవాలండి. అలా అని పుల్లటి వస్తువులు ఇందులో వేయకూడదనమాట. ఒక యాపిల్, పొమోగ్రానైట్, అలానే కిస్మిస్ నేను ఇందులో కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా అయితే చల్లారిన తర్వాత ఇందులోకి యాపిల్ ముక్కలు, తర్వాత గ్రేప్స్ వేసుకుంటున్నాను, తర్వాత పొమోగ్రానైట్, అరటికాయ ముక్కలు నేనైతే చక్కెరకేళి తీసుకున్నా. ఇలా వేసేసుకొని ఇంకా మీ దగ్గర ఏమైనా స్వీట్ ఉండే పండ్లు ఉంటే అవి వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం జీడిపప్పుని కూడా నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసేసుకున్నాక వీటన్నిటిని కూడా కలిపేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్స్లోకి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకే కాదండి, స్కూల్స్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ వాళ్ళు చల్లగా తింటారు. చూసారు కదా వీడియో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీడియో చూసేసి డెఫినెట్గా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.